గత ప్రభుత్వ హయాం నాటి అక్రమాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. వైసీపీ పాలనలో విజయవాడ జీజీహెచ్లో ఆక్సిజన్ కొనుగోలులో అవకతవకలు జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తక్కువ ధరకు కోట్ చేసిన వారికి కాకుండా వైసీపీ పెద్దలకు కావాల్సిన వారికే టెండర్లు కట్టబెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమాలపై ఫిర్యాదులు అందడంతో విచారణ జరిపేందుకు విజిలెన్స్ అధికారులు సమాయత్తమవుతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొనుగోలులో ఓ కంపెనీకి లబ్ధి చేకూర్చేందుకు అధికారులు వ్యవహరించారని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు వెళ్ళాయి. మరికొన్ని రోజుల్లోనే విజిలెన్స్ అధికారులు దీని మీద పూర్తి స్థాయి విచారణ చేపట్టనున్నట్లు మనకి తెలుస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఆసుపత్రి విజయవాడ ప్రస్తుతం రాష్ట్రానికి కేంద్రంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడకు సుమారు 2,000 మంది ఇక్కడ రోగులు రోజు వస్తూ ఉంటారు. అదేవిధంగా 1000కి పైగా ఇక్కడ పడకలు ఉన్నాయి. ఇందులో సుమారు రోజుకి 200 మంది వరకు ఆక్సిజన్ అనేది అవసరమవుతూ ఉంటుంది. దానికి సంబంధించి 2.5 టన్నుల ఆక్సిజన్ వినియోగం ఉంటుంది. ఇది సాధారణ రోజుల్లో ఉంటుంది. అయితే గతంలో వచ్చిన కోవిడ్ నేపథ్యంలో రోజుకి సుమారు 50 టన్నులు పైగానే అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కొత్తగా కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా ఆలుమ్ని అసోసియేషన్ ఇరువురు కలిసి ఇక్కడ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. పిఎం నిధుల నుంచి ఇక్కడ పిఎస్ఏ కేర్కి సంబంధించి పిఎస్ఏ ప్లాంట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే 2021-22 సమయాల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ యూనిట్లు ప్రస్తుతం నిరుపయోగంగా పడి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యూనిట్లలో ఇక్కడి నుంచే ఆక్సిజన్ను తయారు చేసి ఇక్కడ ఉన్నటువంటి రోగులకు అందించాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఇవి సరిగా ఉత్పత్తి కావట్లేదు. ఇందులో ప్యూరిటీ అనేది తక్కువ రావడంతో ప్రస్తుతం వీటిని నిలిపివేశామని అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ ప్యూరిటీ రాని కారణంగా అధికారులు విడిగా సంస్థతోటి ఒప్పందం చేసుకొని దానికి సంబంధించి కొనుగోలు చేపడుతూ ఉన్నారు. అయితే తక్కువ ధరకు కోట్ చేసిన వారికి కాకుండా ఎక్కువ ధరకు కోట్ చేసిన వారికి ఇచ్చారనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ జీజీహెచ్ తీసుకున్నటువంటి రేటు సుమారు 30 రూపాయలకి పైగానే ఉందని చెప్తూ ఉన్నారు. ఇతర హాస్పిటళ్లకు ఇస్తున్నటువంటి ధర చూస్తే సుమారు 19.5కే ఇస్తూ ఉన్నది అనేటువంటిది చెప్తూ ఉన్నారు. అయితే ఈ రెండిట్లో ఎందుకు ఇంత వ్యత్యాసం ఉంది, ప్రభుత్వం ఎందుకు ఇంత వ్యత్యాసం ఉన్నది కొన్నది అనేటువంటిది ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. కేవలం ఒక కంపెనీకి లబ్ధి చేకూర్చేందుకు గతంలో ఉన్నటువంటి మంత్రి, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఓ మంత్రి ఆదేశాల మేరకే ఈ కంపెనీకి ఈ యొక్క టెండర్ ఇచ్చారనేది చెప్తూ ఉన్నారు. అంటే 2021 నుంచి ఈ ప్రస్తుతం ఈ కంపెనీ ఆక్సిజన్ సరఫరా చేస్తూ ఉంది. సుమారు కొన్ని కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే సాధారణ రేటు కన్నా ఎక్కువ ధరకు కోట్ చేశారని, దీని మీద అధికారులు దృష్టి సారించలేదని, ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి ఆక్సిజన్ కొనుగోలులో జరుగుతున్నటువంటి ఈ అవకతవకలపైన చర్యలు చేపట్టాలని కోరుతూ ఉన్నారు. మరొక వైపు చూసుకున్నట్లయితే ఈ విజిలెన్స్ త్వరలోనే దీని మీద ఎంక్వైరీ చేసి పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చే అవకాశం కనబడుతూ ఉంది. కొంతమంది ఎవరైతే తక్కువ ధరకు టెండర్లు వేసినా సరే వాళ్ళకి మాత్రం ఇవ్వకుండా దానికన్నా ఎక్కువ ధరకు వేసిన వాళ్ళకి ఇచ్చారు. కొంతమందికి లబ్ధి చేకూరేందుకే ఈ విధంగా ప్రయత్నించారనేటువంటిది చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ కోటితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.